కరీంనగర్ జిల్లాలోని ఓ మహిళకు వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు సైబర్ నేరగాళ్లు. కెనడాలోని మహిళ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ తమకు దొరికిపోయాడని భయపెట్టారు. తాము చెప్పిన అకౌంట్ నెంబర్కు 50,000 క్యాష్ పంపిస్తే వదిలేస్తామని నమ్మబలికారు. లేదంటే కేసులు పెడతామని బెదిరించారు. దీంతో సదరు మహిళ ఓవైపు సైబర్ నేరగాళ్లు కాల్ చేసిన ఫోన్ను హోల్డ్లో పెట్టి మరో ఫోన్లో కొడుకుకు ఫోన్ చేశారు. తన కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్న ఫనిత ఫోన్ చేసింది సైబర్ నేరగాళ్లని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఫనిత అనే మహిళకు ముందుగా వాట్సాప్ లో పోలీస్ డ్రెస్ డీపీతో ఉన్న నంబర్ నుంచి కాల్ చేశారు సైబర్ కేటుగాళ్లు. ఫోన్ ఎత్తగానే మహిళ భర్త పేరు చెప్పి ఎక్కడున్నారని ఆరా తీశారు. ఆ తర్వాత కొడుకు గురించి అడిగి తెలుసుకున్న నిందితులు అక్కడ మీ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడంటూ బెదిరించారు. అరెస్ట్ చేసి వ్యాన్ లో తీసుకెళ్తున్నామంటూ పోలీస్ సైరన్ల సౌండ్ వినిపించి హైడ్రామా క్రియేట్ చేశారు. డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దీంతో అలర్ట్ అయిన మహిళ మరో ఫోన్తో తన కొడుక్కి ఫోన్ చేయడంతో అతను క్షేమంగా ఉన్నాడని తెలిసింది. దీంతో ఫోన్ కాల్ ఫ్రాడ్ అని గుర్తించి కరీంనగర్ జిల్లా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. 12 o'clockకి మేము కొంచెం రిజిస్ట్రేషన్ పని ఉండి తిమ్మాపూర్ వెళ్ళాము. తిమ్మాపూర్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాం, ఎంఆర్ఓ ఆఫీస్లో. అప్పుడు సడన్గా నాకు 12 o'clockకి 12:07కి ఒక కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్. సో మామూలుగా అయితే కాల్స్ చూస్తాం కదా ఎవరున్నారు అని వాట్సాప్లో వస్తే, అది పోలీస్ యూనిఫామ్లో ఉన్న ఒక పర్సన్ నుండి వచ్చింది. సిబిఐ ఆఫీసర్ అని కింద నేమ్ వచ్చింది. సో దాంతో నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేయగానే అదర్ పర్సన్ హిందీలో మాట్లాడారు. అమిత్ బాబు కిదరే అన్నాడు. అమిత్ బాబు అంటే మా హస్బెండ్ నేము. సో ఎక్కడ ఉన్నారు అని అడిగాడు హిందీలో. అమిత్ బాబు గర్మే క్యూ సార్ ఆప్ కోన్ హే అని నేను అడగగానే హర్ష్ కిదర్ హే అన్నాడు. హర్ష్ అంటే మా బాబు పేరు శ్రీహర్ష్ అనమాట. హర్ష్ కిదర్ హే అనగానే నేను హర్ష్తో కెనడా మే హే ఆప్ కోన్ హే సార్ అనగానే తను హర్ష్కో క్యూ బేజే ఆప్ అన్నాడు. అంటే సడన్లీ ఏంటి అంటే ఒక పోలీస్ వాయిస్తో, కమాండింగ్ వాయిస్తో అడిగాడనమాట. సో ఓతో పడాయి కర్నేకి లియే గయా, క్యూ క్యా హో గయా సార్ అని హిందీలో అడగగానే ఆప్ పడాయికే లియే బేజే నయ్యేతో డ్రగ్స్ బేజ్నేకే లియే బేజే ఉస్కో అన్నాడు. అని ఏంటి నాకు డ్రగ్స్ ఏంటి, వాట్ సార్ వాట్ హ్యాపెండ్ అని అడగానే తను అరెస్ట్ చేసినట్టుగా, అంటే తను డ్రగ్స్తో పట్టుబడినట్టుగా అరెస్ట్ చేసినట్టుగా నాకు చెప్పాడు. మాతో పాటే వ్యాన్లో ఉన్నాడు, మీరు మాట్లాడతారా అని అడిగాడు. అయితే అడగగానే నేను ఎస్ ఐ వాంట్ టు స్పీక్ విత్ హిమ్ అని చెప్పాను. అడగగానే వెంటనే ఏం చేశాను అంటే, మీరు మాట్లాడాలి అంటే మేము ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, ఇమీడియట్గా మీ బాబుకి ఇస్తాము, అమౌంట్ వేయగానే మేము బాబుని వదిలేసి వెళ్తామని చెప్పారు. సో నాకు సడన్గా షాక్ అయ్యాను. సైమల్టేనియస్గా నా దగ్గర 2 మొబైల్స్ ఉండేసరికి ఇది అట్లానే హోల్డ్ పెట్టి మా డ్రైవర్కి ఇచ్చేసాను. నువ్వు మాట్లాడు కంటిన్యూస్గా అని చెప్పి నేను సైడ్కి వెళ్ళి ఇంకో ఫోన్తో వీడియో కాల్ చేయగానే మా బాబుకి చేయగానే వాడు లిఫ్ట్ చేశాడు. వాడు సేఫ్గా రూమ్లోనే ఉన్నాడు, కెనడాలో బీటెక్ చేస్తున్నాడు, రూమ్లోనే ఉన్నాడు. సో ఏమైంది అనగానే ఇట్లా కాల్ వచ్చింది అరెస్ట్ అని అంటే అదంతా ఏం లేదు, అంతా ఫ్రాడ్ అని చెప్పేసి అన్నాడు. వెంటనే నేను ఆ కాల్ కట్ చేశాను. కట్ చేసినాక కూడా 2-3 టైమ్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు. తర్వాత థర్డ్ టైం మా డ్రైవర్ లిఫ్ట్ చేస్తే అమౌంట్ పంపిస్తారా, మీ బాబుని తీసుకెళ్ళమంటారా జైలుకి అని అడిగాడు. అంటే సో కమాండింగ్ వాయిస్తో ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగైతే చేస్తాడో అలాగే మాకు కాల్ చేశాడు. డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నారేమో అంటే యూనిఫామ్ వేసుకున్నాడు కాబట్టి నేను కాల్ లిఫ్ట్ చేశాను. సైమల్టేనియస్గా నా దగ్గర అదర్ మొబైల్ లేకపోతే ఆ మొబైల్ నుండి నేను కట్ చేసే సిచ్యువేషన్లో లేను కాబట్టి అతను అడిగిన 50,000 ట్రాన్స్ఫర్ చేసేదాన్నేమో. సో అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఈ 2-3 డేస్ నుండి ఇట్లాంటి సైబర్ ఎక్కువ అవుతున్నది. సో చాలామంది కూడా టెక్నాలజీ పెరిగిందని బాధపడాలో సంతోషపడాలో తెలియని పరిస్థితి ఉంది. ఇట్లాంటి సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా మీ ఫోన్స్ లిఫ్ట్ చేసేటప్పుడు నంబర్ చూసుకొని